ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య యూరియా అంశాలపై చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మహేష్ రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలినికి కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతాంగం తరఫున ఇంత అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి, చర్చలో అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి, మళ్ళీ రేపు వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగత అంశం కాదు అధ్యక్ష, ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చెప్పాడు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం, మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్, ఉమారెడ్డి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఇది ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మా పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా,